మళ్ళీ 2003 ఓకే. హైదరాబాద్ వచ్చేసా. అక్కడ మొత్తం స్ట్రగులే కదమ్మా. అవును. అంతా ఎవరు స్ట్రగుల్. గుర్తుపడతాడు? మరాఠీ అవును. రాదు, ఏం రాదు. నా వైఫ్ ఏమంటది, ఏమండి ఏం కనీసం చేస్తున్నారు? అంటే ముంబై ఎళ్ళేందుకైనా ఒక మంచి రోల్ పడిందా? మంచి రోల్ చెప్తున్నాను కదా, ఆ రిఫరెన్స్ లేనిది రోల్ ఇయ్యరు. ఇలా ఓహ్! గడ్డం వేసుకొని తిరిగితే ఓహ్! షిట్. వీడు రేపు షూటింగ్‌కి వస్తాడని గ్యారంటీ ఎవరిస్తారండి? అవును. ఇప్పుడు కంటిన్యూ జరిగింది. క్లోజప్ పెడదాము. అవును. క్రౌడ్‌లో పెడదామంటే ఏజెంట్లు. ఆ ఏజెంట్ కూడా ఎక్కడ ఉంటాడో తెలవదు. వాడిని వెతకడం. అవును. వాడు వ వాడు కన్ కొత్త మనిషికి ఎవరన్నా వర్క్ ఇయ్యడం చాలా కష్టం. అవును. బొంబాయిలో ఇంకా డేంజర్ ఆడ. ఆ టెర్రరిస్టులు అనేసి అండర్‌వరల్డ్ అది ఇది బాగుంటది. ఇలా అయినా కొత్తోనికి ఎవడిస్తారు? అవును. తర్వాత అక్కడ సిట్ అయిపోయింది. ముందు అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. ఎవరైనా కొత్తోళ్ళు స్ట్రగ్లింగ్ చేసిన వాళ్ళు అలా స్టూడియోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్ ఆడ. సెక్యూరిటీ వాళ్ళు ఆడ యాక్టర్ కార్డ్ హ్మ్. ఏది శివసేనోళ్ళు యాక్టర్ కార్డ్ ఇస్తారు. ఆ ఓకే. కార్డ్ లేనిది తిరగలేము. ఓహ్! యూనియన్ స్ట్రాంగ్ అక్కడ కూడా అయిపోయింది. ఓకే. అయితే ఇక్కడ ఫైటర్‌గా చేసింది ఆడ అడిగిన టిను వర్మ మాస్టర్‌ని. టిను ఓకే. ఇక్కడ ఛాంపియన్ చాలా సినిమాలకు వచ్చేటోళ్ళు. అయితే సార్ నేను मास्टर जी मैं हैदराबाद का अरे पहचानता हूँ जाके यूनियन में बात करो ఆ యూనియన్ వాళ్ళు ఒకటే అన్నారు, బాబు నువ్వు వచ్చి నువ్వు నీకు ఇస్తాము, మళ్ళీ ఇంకోటి వస్తాడు రేపు, మా పరిస్థితి ఏంటి? ఓహో! అన్నా సరే సార్ నో ప్రాబ్లం అనేసి దండాలు పెట్టేసి బాకీ జరగడం. ఇక నా స్ట్రగుల్ నేను, ఓహ్! నా ఇన్వెస్టిగేషన్ ఏంది బొంబాయి కల్చర్ ఏంది అని. ఎందుకంటే బొంబాయి అంటే పెద్దగా చూపించేవాళ్ళు కదమ్మా. అవును. అమితాబ్ బచ్చన్ పాటలు ఈ హే ముంబై నగరియా దేగ్ బాబువా సోనే చాందీకి నగరియా అవును. హైలైట్ చేసి అవును. అలా సినిమాలు వచ్చి వచ్చి బొంబాయి హిట్ అయిపోయి ఆడ పబ్లిక్ కంజెస్టెడ్ మొత్తం ఫుల్గా అవును. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అలా పెరిగిపోయి అది అందరు అనేవాళ్ళు ఏ నువ్వు లేటుగా వచ్చినావురా ఇంకా 10 సంవత్సరాల ముందు వస్తే బాగుండేదని. ఇప్పుడు అంతా నో ఛాన్సెస్ అంటే ఆహా! సరేలే అనేసి 2003కి అక్కడి నుంచి బయలుదేరాం. మా మామగారు అన్నారు, నువ్వు రాకుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారు. ఓహ్! అన్ని రోజులు మీరు అక్కడ ఉండిపోయారు. సరే ఓకే. అనేసి ఆయనే టికెట్ తీసుకున్నారు. ఓకే. పాపం లేరు, ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే. వచ్చేసా. వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్ట్రగులు. మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ 2005లో. ఓకే. అది పీజీ డిప్లొమా ఉండే. అది డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయాను కదా. అవును. ఈడ మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. ఓకే. ఆ సురేష్ బాబులు అయ్యో రామ వీడు ఏడికి పోయిండు అనేసి. ఓహో! వీడు ఏం సంగతి అనేసి. అదే. ఇక్కడ వాళ్ళకి తెలియదు ఇంకా ఏం లేడు అనేసి. మళ్ళీ బాంబే నుంచి వచ్చాక మళ్ళీ ఫైటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. స్ట్రగుల్ అవుతున్నా కదా, నాకు కార్డ్ ఇమ్మని అడిగా. ఎట్లా ఇస్తారయ్యా నువ్వు 7 సంవత్సరాలు వెళ్ళిపోయినావు, నీ పేరు చేసినావు. ఏం సార్ అన్న ఫైనాన్షియల్ సరే 50,000 కట్టమన్నావు. ఏడున్నాయా 50,000? ఓహ్! ఏం చెప్పాను, మీరే సహకరించండి అన్న అది అంటే, నీకు కాదురా స్ట్రిక్ట్ అయిపోయింది అదన్న. సరే అనేసి వదిలేసి కంపెనీ ఓహ్! ఆర్టిస్ట్ ఎప్పుడైతే స్టార్టింగ్ స్ట్రగుల్ చేసేటప్పుడు నిజాంలో ఉన్నప్పుడు ఓకే. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, సాది స్టూడియో, పద్మాలయ స్టూడియో. హ్మ్. నిజంగా మేడం పద్మాలయ స్టూడియోకి వెళ్తే మాకు ఆడ కృష్ణ గారు కానీ, సూపర్ స్టార్ గారు హ్మ్. కృష్ణ సార్ కానీ అని, హనుమంతరావు సార్ కానీ, శేషగిరి సార్ కానీ, ఆడ మల్లయ్య సార్ ఉంటుండే. ఏమ్రా తిన్నారా అంటే ఆ సార్ అని, అదే తినేంట్రా షూటింగ్ లేనప్పుడు ఓహ్! అలా జరిగేది. వావ్! ఇంద్రనగర్లో 5 రూపీస్ రైస్ ఉండేది ఒక రెస్టారెంట్లో 5 రూపీస్. అలా చేసి చాలా కష్టపడినాం అప్పుడు. ఆహా! ఇక ఇప్పుడు 5,000 రూపీస్ స్టంట్ మ్యాన్కి అయిపోయింది కదా. ఆర్టిస్టులకు ఇంకా యూనియన్ రేట్లు ఉన్నాయి. ఓకే. ఇంకా నేను కంపెనీ ఆర్టిస్ట్గా ఉండిపోయినా. ఓకే. ఇక కంపెనీ ఆర్టిస్ట్ వాళ్ళు అన్నారు, రారా నువ్వు ఉన్నావు కదా మా దగ్గరనే, తీసుకో కార్డు అనేసి. హ్మ్. నర్సింగ్ యాదవ్ ఉండే, ఆయన ఓకే. అన్నాడు వచ్చేసిరా అంటే, సరే అన్న నువ్వు ఉన్నావు కదా అనేసి. అలా అలా టైము తిరుగుతూ అటు నిజాం కాలేజ్లో పిహెచ్డి అయిపోయింది కదమ్మా. ఓకే. మా గురుగారు ప్రదీప్ గారు అన్నారు, ప్రసాద్ రెడ్డి సార్ గారు చెప్పుకోరా హ్మ్. క్లాసెస్ అని. ఓకే. పార్ట్ టైం క్లాసులు ఆహా! ఆడ చెప్పుకోవడం పిల్లలకి. ఓహ్! ఉమ్. అటు ఉమ్. టీచింగ్, ఇటు యాక్టింగ్ గూడా. మా దొరికినప్పుడు హ్మ్. నేను ఒక ప్రొఫెసర్, ఒక సినిమా డైరెక్టర్, ఒక రైటర్ అని ఆలోచనలు. ఆ! కోరికలు ఎక్కువ కోరికలు అయితే ఏమంటారు, కోరికలే
ఇక పరిగెత్తడం ఇంకా అవును. గుర్రాల్లాగా అటు ఇటు ఇటు అటు అందరు కన్ఫ్యూజన్. ఇదేంటి వీడు యూనివర్సిటీ అంటాడు, ఫిలిం సిటీ అంటాడు, ఏదో ఈ సంగతి మ్యూజిక్ అంటాడు, పాట పాడతాడు. ఏ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను పాట పాడి చేస్తున్నా, అందరు కన్ఫ్యూజన్. ఏంట్రా వీడు బాగా చేసేవాడు, యాక్టింగ్ ఏం మానేశాడా? ఓకే. ఇప్పుడు సీరియల్లో కూడా చేశారు కదా, ముద్దమందార సీరియల్లో చేశా, దుర్గా సీరియల్లో చేశా అప్పుడు. ఓకే. అయితే అగ్నిపూలు డైరెక్టర్లు దొరుకుతారు కనబడుతుంటారు కదమ్మా. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్, వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేసి. అవును. ఈ థియేటర్ రీసెర్చ్లో ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ఏం చేశారు బీఈడి వాళ్ళు, ఒక సబ్జెక్టు థర్డ్ సెమిస్టర్కి పెట్టారు, డ్రామాటిక్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని. ఓకే. యూనివర్సిటీ ఉన్నా కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పరిచయము, ఆడ మేము కొని సెమినార్లు కండక్ట్ చేయడము థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో. ఓకే. అలా అనేసి అక్కడ ప్రొఫెసర్లు పరిచయం అయిపోయి వాళ్ళతోని వాళ్ళ మాటలని, సరే ఈ కంపారిజన్ స్టడీస్ ఓకే. తెలుగు థియేటర్ తెలుగు సినిమాలో నేను చేసిన నా టాపిక్ అదే, ఓకే. కంపారిజన్ స్టడీస్ తెలుగు Okay. థియేటర్ అండ్ తెలుగు సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ టు అప్ టు 1947 చరిత్ర ఏంటి, సినిమా కంటే ముందు ఏముండే, అవును. ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఆ మొత్తం రీసెర్చ్ అన్నట్టు. ఇంకా మెడ్రాస్ లైబ్రరీ, బొంబాయి లైబ్రరీ, కల్కట్టా లైబ్రరీ, ఇవన్నీ ఢిల్లీలో. ఓకే. ఈ లైబ్రరీలో తెలుగు థియేటర్ గురించి, తెలుగు ఇంగ్లీష్లో రాయలేదు ఎవ్వరు. ఓ. ఇండియన్ సినిమా అని ఒక బుక్ ఉంది, అందులో తెలుగు సినిమా గురించి కొద్దిగా 2-3 పేజీలు ఉంటాయి. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చినాక ఛాంబర్లో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ పెద్ద బుక్ రాశారు మొత్తం. ఓహో. అది కూడా నేను తీసుకొని రిఫర్ చేసుకొని కొనుక్కున్నది, 1000 రూపాయలు 2000కి ఇచ్చారు. ఓకే. అది కూడా తీసుకొని నా థీసిస్ మొత్తం కంప్లీట్ చేసి సబ్మిషన్ చేసిన. ఇప్పటికి 2013లో కంప్లీట్ అయింది పిహెచ్డి. యా. అయితే ఇటు టీచింగు, ఇటు అది ప్రొఫెషనల్గా యాక్టర్గా. ఓకే. డ్రామాటిక్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్లో డ్రామాటిక్స్ ఉందా, బీడీలో ఎడ్యుకేషన్ వల్ల అడిగేవారు, ఓకే. ఎడ్యుకేషన్లో డ్రామాటిక్ ఆర్ట్ వై నాట్, కల్చరల్ ప్రోగ్రామ్ లేనిది ఏదైనా స్కూల్ ఉంటుందా, అవును. ఉంటుందా, ఉండదు. ఉండదు. అవును. అదే మేడం నేను చెప్పేవాడు, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేసిన మా స్టూడెంట్స్ కానీ మా వాళ్ళందరూ దూరదర్శన్లో పనిచేశారు, ఓకే. రవీంద్ర భారతిలో పనిచేస్తారు, రేడియో విత్ భారతిలో. మా ఫ్రెండ్ ఆర్సిఎం రాజ్ డబ్బింగ్ స్టూడియో పెట్టుకోండి, ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్ ఓకే. థియేటర్ ఆర్ట్స్, వీళ్ళందరూ సెటిల్ అయ్యారు. అంటే నేను టీచింగ్లో వెళ్దామనేసి నా కోరికతో ఇప్పుడు కూడా కాలేజీలో పోయి లేదయ్యా మా థియేటర్ ఆర్ట్స్ లేదన్న, సార్ ఏదో ఇవ్వండి సార్, డ్రామాటిక్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ H&S హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్లో ఇంజనీరింగ్ Okay. కాలేజ్, ఓకే. శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్లో. ఆ సార్ని పట్టుకోను, సార్ ఏదో చెప్పుకోవయ్యా అంటే సరే అనేసి ఆడ ఇప్పుడున్నా. ఓహో. పిల్లలకు డ్రామా గురించి చెప్పడం, అవును. మోటివేషన్, అవును. డ్రామాటిక్గా క్లాస్లా మోటివేట్ చేయడం. చదవకుంటే ఏమవుతుంది, డిసిప్లిన్గా లేకుంటే లైఫ్ ఎలా ఉంటుంది. అమ్మా నేను బొంబాయిలో 5 సంవత్సరం వైఫ్తో, అవును. కోపం వస్తే మనిషి కొట్టేసింది అనుకోండి, వాడు కొడతాడు. అవును. ఇన్ని సంవత్సరాలు చేతులు కాలున్నాయి బాగున్నాయి, డిసిప్లిన్ లైఫ్లో లేకుంటే ఎవడన్నా బతకగలుగుతాడు సరిగ్గా, లేదు. డిసిప్లిన్. అవును. అయితే డ్రామాటిక్ ఆర్ట్స్ డ్రామా ఏం నేర్పిస్తుంది, సినిమా ఏం నేర్పిస్తుంది అంటే జనాలకి డిసిప్లిన్ అవును. లైఫ్లో డిసిప్లిన్ ఎలా ఉండాలి. అవును. చిన్నపిల్లలు ఇప్పుడు మొబైల్ చూసి నేర్చుకుంటున్నారు, అవును. చూసుకుంటున్నారు, నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. దాంట్లో చిన్న పిల్లవాడు ఉంటే వాడికేమో టోటల్లీగా అప్సెట్ అయ్యి బ్రెయిన్, ఎందుకంటే నిద్ర లేకుంటే డే అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది, నైట్లో నిద్ర లేకుంటే. అవును. ఓకేనా. ఇప్పుడు ఫ్లక్చువేషన్, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు ఫ్లక్చువేషన్ స్థిరంగా చూడరు, టక్క టక్క టక్క. పాత సినిమాలు చూడండి, మంచిగా ఎక్స్ప్రెషన్స్, ఎన్టీ రామారావు సార్, ఏఎన్ఆర్ సార్,
పాత యాక్టర్లు అందరూ ఆ స్టెబిలిటీ, ఎక్స్ప్రెషన్స్లో స్టెబిలిటీ ఎలా ఉండేది, అవును లీనమైపోతుండేమో. అవును ఉమ్. అప్పుడు చిన్నప్పటి నుంచే నేను బాలాజీ థియేటర్ అని ఉండేది, 60 పైసలు టికెట్, ఓకే ₹1 20 పైసలు టికెట్. అవును సంధ్యా థియేటరు, మ్మ్. సుదర్శన్ థియేటరు. పొద్దుగాలికి పోతే సాయంత్రం సెకండ్ షో చూసి వచ్చేవాడిని. అవును చిన్నప్పుడు Yeah. మమ్మీతో స్ట్రగుల్ చేసేవాడిని కదా. అవునవును ఉమ్. ఈ అంత స్ట్రగుల్ తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు అన్ని స్ట్రగుల్ తెలుసు, జీవితము దగ్గరని చూసా. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ అండ్ ఆర్ట్స్లో పిహెచ్డి చేసినోడిని. డ్రామాటిక్ ఆర్ట్స్ ఎంత అవసరము పిల్లలకి అవును అనే ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉన్నది. ఇటు సినిమా ఫీల్డ్కి వస్తా, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒక్కొక్క షాట్ తీయాలంటే. అవును లైట్ బాయ్స్, ప్రొడక్షన్ యూనిట్, ఇప్పుడు పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి మ్మ్. సపోర్ట్ తీసుకుంటు, మొత్తం డిజిటల్ సినిమా. ఎట్లా భారీ సినిమాలు కదా, వారణాసి చేస్తున్నా. ఆ, అయ్యో క్రేన్స్ సెట్లోకి వెళ్తే మనం అసలు ఒక ఇండస్ట్రీ అది ఓకే టోటల్గా. మ్మ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ ఓటీటీ మీద వెళ్ళిపోయింది కదా మా మొత్తం. అవును థియేటర్లు తగ్గినాయి, మరి మల్టీప్లెక్స్లు వచ్చినాయి. ఓటీటీ వచ్చాక రోల్స్ తగ్గినాయా? ప్రయత్నం, ఆ. నేను ప్రయత్నం లోపం, నా లోపం అంటే effect ఏంటంటే చేసిందా సినిమా సినిమా ఇండస్ట్రీలో industry కి? మీరు అడిగే క్వశ్చన్ అర్థం ఇది, సినిమా ఎందుకు industry- పైకి రాలేదని అడుగుతున్నారు మీరు ఆహా, లేదు. ఇంకా. సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ వల్ల ఏమైనా అవును, ఫ్లక్చువేషన్ కదా థియేటర్. ఇప్పుడు దగ్గర మొబైల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ ఎందుకు ఎక్కడికి పోతాము, అవును పెద్ద టీవీలు వచ్చేసినాయి, ఇంట్లో హాయిగా హోమ్ థియేటర్ పెట్టుకొని చూసుకుంటున్నారు. అవును ఎందుకు అంత ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా ఉంది, అవును ఎవడు ఎందుకు పోతాడు? నిజమే. ఆ? కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అదే ఓపిక ఉండాలి కదా వెళ్ళడానికి. అవును ఎంతమంది ఉంటుంది, టీనేజ్ పిల్లలే వెళ్తారు, అవును ఏ చెప్పకుండా చేయకుండా వాడు వీడు వాళ్ళు వెళ్ళిపోతారు. అవును ఫ్యామిలీ బర్డన్ తీసుకొని వెళ్ళడానికి టోటల్గా వాడు ట్రాఫిక్ ప్రాబ్లం, అవును ఎన్నో సమస్యలు ఉంటాయి. అదే హోమ్ థియేటర్ పెద్ద టీవీలు వచ్చేసినాయి, చూసుకుంటున్నాను మంచిగా. మ్మ్. ఓటీటీ మీద రిలీజ్ చేసిన సినిమాలన్నీ చూసుకుంటున్నారు, దేనికి దానికి మొత్తం ఛానళ్ళు, సబ్స్క్రిప్షన్ ఇవన్నీ నడుస్తున్నాయి కదమ్మా. అవును డోంట్ వరీ. నా వంతు నాకు నేనేంటంటే ఎడ్యుకేషన్, మ్మ్. డ్రామాటిక్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్స్, నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే మ్మ్. ఎడ్యుకేషన్ గురించి. ఓకే, మ్మ్. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మార్కెట్లో మంచి మ్యూజిక్ పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి నడిపిస్తున్నారు. అవును ఈ మ్యాక్సిమం మా కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో మా స్టూడెంట్స్ అందరూ ఇమీడియట్ రిపోర్ట్ చెప్పేస్తారు సినిమా చూడగానే, ఆ, బాగుందా లేదా. అవును అలా ఉంది ఇప్పుడు. అవును లాట్ ఆఫ్ సోర్సెస్ నో, అవును ఇంటర్నేషనల్ లెవెల్లో సోర్సెస్. ఇంటర్నెట్ వచ్చినాక అవును ఎవ్రీబడి నో, ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే ఆర్ గెటింగ్ నాలెడ్జ్. Yes. అంతే కదమ్మా. అవును ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేసుకొని ప్రతి ఒక్కడు యాక్టర్ అయిపోయింది. అవును ప్రతి ఒళ్ళు అందరు చేసుకోవచ్చు. అవును కమర్షియల్గా ఒక కంపెనీకి వెళ్ళి నేను నటుడిని, నాకు వేషం ఇవ్వండి, ఓకేమ్మా, జీవనాధారం అవును ఇదే ఫీల్డ్, సినిమా ఫీల్డ్లోనే బతుకుదాం అనేవాళ్ళు ఓకే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ స్ట్రగుల్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే ఇక నేను పిహెచ్డి జాబ్ చేసుకుంటున్నా, అవును ఓకే, లెక్చరర్గా నేను సర్వైవ్ అవుతున్నా. నాకు వేషాలు దొరకటము, ఆ పెద్ద క్లిక్ అవ్వడము, అలాగా నా ప్రయత్నం లోపమే. ప్రయత్నం Okay. చేయటం లేదు సరిగా. అవును ప్రయత్నం చేస్తే నాకు కూడా డైరెక్టర్లు ఇచ్చేస్తారు. కానీ ఈ రీసెర్చ్ డ్రామాటిక్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇది లైఫ్ లాంగ్ నడుస్తుంటుంది. ఓకే ఇప్పుడు ఒక సినిమా చేస్తాం, మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అవును మళ్ళీ మనం కాలేజ్కి వెళ్ళిపోతాం. అవును అది నడుస్తుంది.